Cockroach Janta Party. Zindabad. Long live the party. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఒకప్పుడు ఆశలకు కేంద్రం. కాని మే 15, 2026న అక్కడినుంచే ఒక మాట వచ్చింది. బొద్దింకలవలే సమాజానికి పరాన్నభుక్కులు. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activists. And they start attacking everyone. ఈ మాటలు విన్నప్పుడు నిరుద్యోగ యువత, ఆర్టీఐ కార్యకర్తలు ఒక్కసారిగా షాకయ్యారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన చోట నుండే ఇలాంటి అమానవీయ పదాలు రావడం దేశవ్యాప్తంగా ఒక భయంకరమైన ప్రకంపనను సృష్టించింది. అస్సలు నమ్మశక్యంగా లేదు కదూ? ఈనాటి మన విశ్లేషణలో ఆ ఒక్క అవమానకరమైన మాట కని విని ఎరుగని అతిపెద్ద డిజిటల్ తిరుగుబాటుకు ఎలా దారితీసిందో చూద్దాం. ఆన్లైన్ సంస్కృతి, యువత కోపం, వెటకారం ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా ఎలా మారాయో మనం ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. రండి ఈ కథలోకి వెళ్దాం. అసలిదంతా ఎలా మొదలైంది? ఆ రోజు ఇంటర్నెట్ను కుదిపేసిన ప్రకటన వెనుక ఆ క్షణంలో ఏం జరిగిందో ఒక్కసారి ఊహించుకోండి. దేశం నలుమూలల నుండి నిరుద్యోగంతో పోరాడుతున్న యువతకు ఆ మాటలు ఒక పిడుగుపాటులా అనిపించాయి. వివాదం ముదిరాక ప్రధాన న్యాయమూర్తి ఒక వివరణ ఇచ్చారు. మీడియా నా మాటలను వక్రీకరించింది, నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చిన వారిని మాత్రమే నేను విమర్శించాను అని చెప్పారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది కదా. ఇంటర్నెట్ ప్రపంచంలో ఆ మాటలు సృష్టించిన మానసిక గాయం చాలా లోతైనది. ఆ పదాలు అప్పటికే యువత గుండెల్లో బలంగా గుచ్చుకున్నాయి. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. బొద్దింక లేదా పరాన్నభొక్కు అనే పదాలు ఎందుకంత తీవ్రంగా తాకాయి? అంతలా అగ్గెందుకు రాజుకుంది? ఆ సైకాలజీ వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంది. చరిత్రను ఒకసారి నిశితంగా గమనిస్తే ఒక భయంకరమైన ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. 1930ల నాటి నాజీ జర్మనీలో యూదులను పరాన్నబొక్కులు అన్నారు. 1994 రువాండా మారణహోమంలో టుట్సీలను ఇన్యంజీ అంటే బొద్దింకలు అని పిలిచారు. ఇప్పుడు 2026లో భారత నిరుద్యోగ యువతను అవే పదాలతో పోల్చారు. ఏ సమూహాన్ని అయితే పక్కకు నెట్టేయాలనుకుంటారో ముందుగా వారిని మనుషులు కాకుండా ఇలా క్రిమికీటకాలుగా మార్చేయడం మనం చరిత్రలో చూస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలాంటి అమానవీయ భాష వాడటం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇది ఆ వర్గాన్ని, వ్యవస్థకు ఒక ముప్పుగా చూపిస్తుంది. ఆరోగ్యకరమైన సమాజానికి వీరి నుండి రక్షణ కావాలనే భ్రమను కల్పిస్తుంది. వీరిని ఏరివేయడాన్ని ఒక నేలంగా కాకుండా ఒక ట్రీట్మెంట్లాగా ప్రొజెక్ట్ చేస్తుంది. పౌరులను ఇలా పిలవడం వాస్తవానికి వ్యవస్థాగత విద్వేషానికి మొదటి అడుగు. సరిగ్గా ఆ క్షణంలోనే ఆ అవమానం నుండి ఒక కొత్త డిజిటల్ విప్లవం పుట్టకొచ్చింది. అదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియాలో యువత ఆగ్రహం ఒక దావానలంలా వ్యాపించింది. అభిజిత్ డిప్కే స్థాపించిన ఈ వ్యంగ్య పార్టీ కేవలం కొన్ని రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుని చరిత్ర సృష్టించింది. అసలు మన జెన్జీ యువత ఎంత వేగంగా ఏకం కాగలదో, ఒక చిన్న మీమ్ని ఎంత భారీ డిజిటల్ ఉద్యమంగా మార్చగలదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంటర్నెట్ కల్చర్ అంటేనే కాంపిటీషన్ కదా. కాక్రోచ్ జనతా పార్టీకి ధీటుగా వెంటనే నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ కూడా తెరపైకొచ్చింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ రెండు ఆన్లైన్ వర్గాలు తమను కించపరిచిన ఆ బూతులనే తమ బ్యాడ్జీల్గా గర్వకారణంగా మార్చుకున్నాయి. వ్యవస్థపై ఇంతటి పదునైన చీకటి హాస్యాన్ని ప్రదర్శించడం బహుశా మనమెప్పుడూ చూసి ఉండం. వాళ్ల ప్యారడీ మేనిఫెస్టో వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. పదవి విరమణ తరువాత ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సీట్లివ్వకూడదు, చెల్లుబాటు అయ్యే ఓట్ల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకోవాలి, క్యాబినెట్లో సహా మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి, పార్టీ మారే ఎంపీలపై బ్యాన్ విధించాలి. చూశారా ఈ డిమాండ్లు ఎంత లాజికల్గా, ఎంత డీప్ పొలిటికల్ అవేర్నెస్తో ఉన్నాయో? ఇది కేవలం కామెడీ కాదు, చైతన్యం. ఇక వీరు చేసిన పనిలో అసలైన ఐరనీ దాగ్యుంది. ఏ యువతనైతే సమాజానికి పీడ అన్నారో అదే యువత వాలంటీర్లుగా మారి అచ్చం బొద్దింకల వేషధారణలో ఢిల్లీలోని యమునా నదిని శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టారు. వ్యవస్థ వారిని అవమానిస్తే వారు మాత్రం అదే రూపంలో వెళ్లి దేశాన్ని బాగుచేసే పనిలో పడ్డారు. వాట్ ఏ పవర్ఫుల్ స్టేట్మెంట్! ఇది వ్యవస్థ చెంపమీద కొట్టినట్టు లేదా?
నిరసన అనగానే మనకు రోడ్లెక్కి ప్లకార్డులు పట్టుకోవడమే గుర్తొస్తుంది. కాని ఈ జనరేషన్ మీమ్స్ని తమ అత్యంత పదునైన ఆయుధంగా మార్చుకుంది. అయితే ఈ కామెడీ వెనుక, ఈ సెటైర్ల వెనుక భారతీయ యువత యొక్క అత్యంత విషాదకరమైన మానసిక స్థితి దాగి ఉంది. ఆ నవ్వుల వెనుక ఉన్న నిరాశను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఐజేసీఆర్టీ సామాజిక శాస్త్ర అధ్యయనం ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. యువతకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు, వారు బద్ధకస్తులు అనే అపోహను ఇది బద్దలు కొట్టింది. దాదాపు 81.5% మంది జెన్-జీ యువత రాజకీయాల పట్ల తీవ్రమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. వాళ్లు సైలెంట్గా ఉన్నారు కదా అని వాళ్ళకేమీ పట్టదు అనుకోవడం మన పొరపాటే. ఈ స్క్రీన్ టైం డేటా చూడండి. 55% పైగా యువత ప్రతిరోజూ అరగంట నుండి 2 గంటల పాటు కేవలం రాజకీయ కంటెంట్ చూడటానికే ఆన్లైన్లో గడుపుతున్నారు. అంటే వీరికి అపారమైన సమాచారం ఉంది, వాళ్ళకంతా తెలుసు. కానీ ఆ చైతన్యమంతా కేవలం ఆ డిజిటల్ స్క్రీన్స్కే పరిమితమైపోవటం ఇక్కడ గమనించాల్సిన ఒక చేదు నిజం. దీన్నే మనం డిజిటల్ ట్రాప్ అంటాం. ఆన్లైన్లో పోస్టులు లైక్ చేయడానికి, షేర్ చేయడానికి దాదాపు 30% మంది యాక్టివ్గా ఉంటున్నారు. కానీ వాస్తవ ప్రపంచంలోకి, అంటే ఆఫ్లైన్ గ్రౌండ్ లెవెల్కొచ్చేసరికి ఏ యాక్షన్ లేకుండా సైలెంట్ అయిపోతున్న వాళ్ళు 34% పైలే ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థలపై వారికి నమ్మకం లేదు. ఆ భౌతిక ప్రపంచం వారికొక గోడలా మారిపోయింది. మరి ఆఫ్లైన్లో ఇంత సైలెంట్గా ఉన్న యువత ఒక్క పదం వినగానే ఆన్లైన్లో ఎందుకింత ఉగ్రరూపం దాల్చారు? అసలిది దేశవ్యాప్తంగా ఎందుకంతలా వైరల్ అయింది? ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజూ లక్షలాది మంది యువకులు ఎదుర్కొంటున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒత్తిడి, ఎటు చూసినా నిరుద్యోగం, భయపెట్టే ద్రవ్యోల్బణం, వీటన్నిటికీ తోడు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమను అస్సలు పట్టించుకోవడం లేదనే ఆక్రోశం. ఈ మీమ్స్ యుద్ధం నిజానికి వారి బాధను మాయం చేసే ఒక ఎమోషనల్ కవచం. తమ గొంతుకను వినిపించడానికి సోషల్ మీడియానే వారికున్న ఏకైక వేదికగా మారింది. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఇదంతా కేవలం ఒక వ్యంగ్యమేనా, ఒక సరదా కోసమేనా, లేక వ్యవస్థకు ఒక సీరియస్ హెచ్చరిక? నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ చెప్పిన ఈ మాటలు వింటే మీకే అర్థమవుతుంది. మేము ఈ విచ్ఛిన్నమైన వ్యవస్థకు అతుక్కుంటామో దాని నుండి లాభపడటానికి కాదు, లోపలి నుండి దాన్ని మార్చటానికి. ఒక్కసారి ఈ మాటల్లోని గంభీరతను ఫీలవ్వండి. ఆ దట్టమైన వెటకారం కింద పారదర్శకత కావాలని డిమాండ్ చేస్తున్న యువత నిజమైన ఆవేదన ఇది. వాళ్లు మార్పు కోరుకుంటున్నారు. ఇది కేవలం 10 కాలాల పాటు నవ్వించే ఒక మీమ్ మాత్రమేనా? లేక రేపటి రోజున డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుండి వీధుల్లోకి వచ్చి వ్యవస్థలనే కదిలించే ఒక సరికొత్త ఆన్లైన్ ఉద్యమానికి పునాదా? ఈ ప్రశ్నను మనందరం వేసుకోవాలి. అంతిమంగా ఈ పరిణామాలు మనకు చెప్తున్నది ఒక్కటే: పాతబడిన, వాస్తవాలకు దూరంగా ఉన్న అధికార వ్యవస్థలకు ఇది ఒక పవర్ఫుల్ వార్నింగ్. అలాగే ఆన్లైన్లో ఏకమై తమ అసలైన బలాన్ని గుర్తించిన భారతదేశపు డిజిటల్ జనరేషన్కి ఇదొక చారిత్రక మేల్కొలుపు. వాళ్లు అచేతనంగా ఉన్నారని అనుకోవడం ఇక పొరపాటే. వారు మేల్కొన్న ఒక సైన్యం.